ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్‌లోకి వెళ్తే చందు బయటికి వెళ్తాడనమాట. ఇక ఫ్రెండ్‌తో మాట్లాడి సరేరా ఉంటాను అని చెప్పేసి బైక్ స్టార్ట్ చేయబోతూ ఉంటే ఎదురుగా ఉష ఉంటుందనమాట. ఇదేంటి ఎదురుగా వచ్చేసింది అని చెప్పి మనసులో అలా అనుకోని బైక్ దిగి ఏంటి ఇలా ఉన్నావు ఇక్కడొచ్చావు అని చెప్పి అడుగుతాడు చందు. ఆ మాట నేను అడగాలి. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? ఆ! అసలు మా తాతగారు చనిపోయారు. ఆయన కష్టం మీదే ఇన్ని రోజులు నేనక్కడ యూఎస్‌లో చదువుకున్నాను. ఆయన చనిపోయేసరికి ఒక్కసారిగా నేను అనాథనయిపోయాను. అసలు నువ్వు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు. అక్కడ సరదాగా నవ్విచ్చే నువ్వు, నిన్ను చూసి నేను అట్రాక్ట్ అయ్యాను. మనిద్దరం ఎంతగా కలిసిపోయామక్కడ. అసలు నువ్వు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? ఎందుకు ఇక్కడికొచ్చేసావు నాకు పెట్టకుండా? ఎందుకింత దూరంగా వచ్చావు చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటే, అదేంటి నా ఫ్యామిలీ ఇక్కడున్నారు కాబట్టి నేనిక్కడికొచ్చాను అని చెప్పి అంటాడు చందు. కానీ మా తాతగారు చనిపోయేసరికి నేను ఒక్కసారిగా అనాథనయిపోయాను. అందుకే ఇలా ఇక్కడ అనాథ శరణాలయంలో ఉంటున్నాను. చాలా బాధగా ఉంది. చాలా లోన్లీగా ఉంది. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు చందు అని చెప్పి అంటూ ఉంటుంది ఉష. ఇక అప్పుడు చందు, ఓహ్! మీ తాతయ్య గారు చనిపోయారా? సో సారీ. అనాథ శరణాలయంలో ఉంటున్నావు అంటున్నావు కదా! నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నీ వాళ్ళనుకో. నీకు అందరూ ఉన్నట్టే. సరేనా? నేను వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటాడు చందు. అప్పుడు ఉష అంటుంది, అదేంటి వెళ్తా అంటున్నావు? మన సంగతి ఏంటి అనగానే, మన సంగతి ఏంటి ఉంది? ఏముంది? ఏం లేదుగా అని చెప్పి అంటాడు చందు. అదేంటి మనం డీప్గా లవ్ చేసుకున్నాం కదా అని చెప్పి అంటుంది ఉష. హో, ఇంకా నువ్వు అదే స్టేజ్లో అక్కడే ఉండిపోయావా? మనం లవ్ చేసుకున్నాం కొంతకాలం, కరెక్టే, నిజమే. కానీ ఇద్దరం ఎంజాయ్ చేశాంగా. అయిపోయింది. ఆ స్టేజ్ అయిపోయింది, వదిలేశాను. ఇంకా నువ్వు అక్కడే ఉంటే ఎలా? చూడు, లవ్ చేసుకొని కొంతకాలం ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి దారులు వాళ్ళు చూసుకోవాలి. అంతేకాని ఒకరితోనే లవ్ చేసి అక్కడే ఉండిపోయి లైఫ్ లాంగ్ వాళ్ళతో అనేది ఆ లైఫ్ నాకు చాలా బోరింగ్. నాకది నచ్చదు కూడా. అందుకే అని చెప్పి అనగానే, రేయ్ ఏంట్రా నువ్వు అని చెప్పి కాలర్ పట్టుకుంటుంది చందుది ఉష. అప్పుడే అటువైపు రోడ్డులో వస్తూ ఉంటుందన్నమాట పల్లవి. ఏంటి ఎవరి అమ్మాయి చందు కాలర్ పట్టుకుంది? అసలు చందుకి అంటే రీసెంట్‌గానే వచ్చాడు కదా యూఎస్ నుంచి. ఇక్కడ చందుకు తెలిసిన వాళ్ళు ఎవరుంటారు? అంత ఇదిగా కోపం మీద కాలర్ పట్టుకుంది. ఎవరి అమ్మాయి అని చెప్పి చాలా షాకింగ్‌గా కొంచెం దూరం నుంచి చూస్తూ ఉంటుందన్నమాట పల్లవి. ఇటు అమ్మాయి మొహం కనిపించదనమాట పల్లవికి. ఇటు ఉష ఏమో మనం కలిసి తిరిగాం కదా! అదేంటి అలా అంటావు అని చెప్పి చాలా షాకింగ్‌గా అంటూ ఉంటే, ఏంటి మాట్లాడితే కలిసి తిరిగాం అంటావు? నీకు ఇష్టం లేకుండానే తిరిగానా ఏంటి? నువ్వు ఎంజాయ్ చేసావు, నేను ఎంజాయ్ చేశాను. ఎవరి లైఫ్ వాళ్ళదే. అర్థమవుతుందా? పిచ్చి పిచ్చిగా నా వెంట పడ్డావంటే ఊరుకునేది లేదు. ఇక్కడి దాకా నన్ను కలిసావు, ఓకే అయిపోయింది. మీ తాతగారు కూడా చనిపోయారు కాబట్టి ఇప్పుడు అనాథవైపోయావు. చూడు, ఎక్కువగా నన్ను ఇరిటేట్ చేసి నా వెనకాల పడ్డావనుకో చంపడానికి కూడా వెనకాడను. అర్థమవుతుందా? నీ లైఫ్ నీది. ఎక్కువగా చేస్తే నేను మంచోడిని కాదు. ఇప్పటికైనా నా గురించి పూర్తిగా తెలుసుకున్నావు కాబట్టి నీ లైఫ్ నీ జాగ్రత్తగా ఉండు. నా వెనకాల పడకు. అర్థమవుతుందిగా? పాటు అని చెప్పి ఆ అమ్మాయిని తోసేసి ఇక బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడనమాట చందు. ఇక రోడ్డుకి కొంచెం దూరంలో ఉంటుందన్నమాట పల్లవి. ఇటు ఈ అమ్మాయి వెనక్కి తిరిగి అటు ఏడుస్తూ ఉంటుందన్నమాట ఉష. ఉష మొహం కనిపించదు. ఎవరా అమ్మాయి మొహం చూడాలి అని చెప్పి స్కూటీ పక్కకు ఆపేసి పల్లవి గబగబా వద్దామనుకుంటూ ఉంటే ఇక రోడ్డు క్రాస్ చేసి యువతలకి రావాలన్నమాట ఉష మొహం చూడాలంటే. ఇక అప్పుడే కార్లు అటు ఇటు వెళ్తూ ఉంటాయన్నమాట. రోడ్ క్రాస్ చేసుకొని పల్లవి ఇటు వచ్చేసరికి ఈ అమ్మాయి ఇక్కడ ఉష ఉండదన్నమాట, వెళ్ళిపోతుంది. అయ్యయ్యో! ఆ అమ్మాయి మొహం చూడలేకపోయాను. అసలు ఎవరా అమ్మాయి? వెళ్ళిపోయింది. చందు కాలర్ పట్టుకుంది. అడగాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది పల్లవి. ఆ తర్వాత హాల్‌లో బామ్మ, చంటి అలాగే ప్రసాద్‌రావు కూర్చొని ఉంటారనమాట. ఇక అప్పుడే పల్లవి బయట నుంచి వస్తుంది. ఇక అప్పుడు బామ్మ, ఏమ్మా పల్లవి మీ అమ్మని చూడ్డానికి వెళ్ళావు కదా! ఎలా ఉంది ఆవిడకి? ఓకేనా? అని చెప్పి అడుగుతూ ఉంటే ఈ లోపల అక్కడికి చరణ్ కూడా వస్తాడు. ఇక ఇటు సుమలత, అక్షిత, భువన కూడా వస్తారనమాట. ఇక అప్పుడు పల్లవి చెప్తుంది, మా అమ్మని చూడ్డానికే వెళ్ళాను. ఇప్పుడు పర్వాలేదు బామ్మగారు. కొంచెం పర్వాలేదు. మా నాన్నకి చెప్పాను చూసుకోమని చెప్పి. అప్పుడప్పుడు వెళ్ళి చూస్తాను నేను కూడా అని చెప్పి అనగానే, ఏముంది పస్సాలెళ్ళేది. అయినా ఆవిడ బాగానే ఉంటుందిలే అని చెప్పి సుమలత అంటూ ఉంటే అప్పుడు ఇక చరణ్ అంటాడు. ఇక చరణ్ కూడా అడుగుతాడనమాట పల్లవిని, మేడం అంతా ఓకేనా అన్నట్టుగా అనగానే, ఎందుకు అంత కన్సర్న్ చూపిస్తున్నావు ఆవిడ మీద అని చెప్పి సుమలత అడుగుతుంది చరణ్‌ని. అదేంటి మమ్మీ అలా అంటావు? ఆవిడ ప్రాణాలు అడ్డుపెట్టి పల్లవిని కాపాడింది. లేదంటే పల్లవికే కదా ఈ సిచ్యువేషన్ జరిగేది. ఈ యాక్సిడెంట్ పల్లవికి కదా జరగాల్సింది. కానీ ఆవిడ నా కూతురు అనుకోని అంత ఇదిగా పల్లవికి కేర్ చేసి మరి తన మీద తెచ్చుకుంది. మరి మనం అంత థ్యాంక్ఫుల్గా ఉండాలి కదా! అందుకే అడుగుతున్నాను. ఆవిడ ఎలా ఉంది ఏంటని. అందులో తప్పేం లేదు అని చెప్పి చరణ్ అంటాడు. ఇటు పల్లవి కూడా అంటుంది, నిజమే కదా! మరి మా అమ్మ నా కోసం అంత చేసినప్పుడు ఇక ఎవరైనా అలాగే ఉంటారు కదా అని పల్లవి అంటూ ఉంటే ఇటు పక్క నుంచి మనసులో అక్షిత అనుకుంటుంది, ఒసేయ్ దొంగ మొహందాన, నీ గురించి అదంతా ప్లాన్ చేస్తే ఆ గుండమ్మ మధ్యలో దూరింది. పోనీ అదైనా చచ్చిందా అంటే లేదు. అంత మా కర్మ.
ఇంత మీకు పాజిటివ్గానే జరుగుతూ ఉంటుంది ఎప్పుడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అక్షిత. ఈలోపు అప్పుడే బయట నుంచి వస్తాడనమాట చందు. ఇక చందు వస్తూ ఉంటే అప్పుడు అక్కడున్న ప్రసాదరావు అడుగుతారు, ఏరా ఏంటి వచ్చిన దగ్గర నుంచి బయట తిరుగుతూ ఉన్నావు సరదాగా, ఏంటి పొద్దుననగా వెళ్ళావు ఇప్పుడు వచ్చావు, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు, ఏం తిరుగుతున్నావు, ఎక్కడ ఎవరితో అని చెప్పి అనగానే, అదేం డాడ్ రీసెంట్గానే కదా యూఎస్ నుంచి వచ్చాను, లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పి అనగానే, ఎంజాయ్ చేయడం తప్పలేదు కానీ లైఫ్లో ఒక గోల్ అంటూ ఉండాలి అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఇక ఇటు చరణ్ కూడా, అవునరా లైఫ్లో ఏ గోలు లేకుండా ఎలాగా, నువ్వు ఎటువైపు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నావు ఏంటి అనేది కూడా ఒక ప్లాన్ ఉండాలి కదా అని చెప్పి అంటూ ఉంటే, నా కొడుక్కి ఎప్పుడేం చేయాలో తెలుసు అని చెప్పి సుమలత అంటుంది. ఇక ఇటు అక్షిత కూడా, మా మరిది గారు ఎప్పుడు ఏదనుకుంటే అది చేయగలరు, నాకు నమ్మకం ఉంది అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, థ్యాంక్స్ వదినా, నీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలా కావాలి అని చెప్పి అంటాడు చందు. ఇక అప్పుడు పల్లవి, చూడు అయ్యే టైంకి అవుతుంది అని చెప్పి అలా నువ్వు సైలెంట్గా రిలాక్స్ అవుతూ ఉంటే అలాగే అవుతుంది, పనులు ఏమీ అవ్వవు. మీ అన్నయ్య చూడు ఒక గోల్ పెట్టుకొని తను అది అయ్యే ఆ ఫీల్డ్లోనే ఉన్నారు, అదే అయ్యేదాకా చేస్తూ ఉన్నారు కాబట్టి సక్సెస్ అయ్యారు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. అలాగే నువ్వు కూడా టైం వచ్చినప్పుడు అవుతుందిలే అని చెప్పి వదిలేకుండా రిలాక్స్ అవ్వు కాదనట్లేదు, కానీ దానికి కూడా ఉంటుంది కదా, నువ్వు సెటిల్ అవ్వాలి కదా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఏంటి నా కొడుకు ఎప్పుడేం చేయాలో తెలీదా, రీసెంట్గానే కదా యూఎస్ నుంచి వచ్చింది, కొంచెం రిలాక్స్ అవుతున్నాడు, దానికి నువ్వంతా ఏం చేయక్కర్లేదు అని చెప్పి అంటుంది సుమలత. ఇక ఇటు చందు కూడా అంటాడు, చూడు వదిన, నువ్వు మరీ నా గురించి అంత ఆరాట పడక్కర్లేదు, నాకు ఎప్పుడేం చేయాలనేది నాకు తెలుసు, ఊరికే నా కెరీర్ గురించి మీరేమి నా వెంట పడక్కర్లేదు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట చందు. ఆ తర్వాత ఇక ఊరికే నా కొడుకు వెనకాల పడకు, తనకు తెలుసు ఎప్పుడేం చేయాలో అని చెప్పి అంటుంది అక్షిత సుమలత. ఇక వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక చరణ్ కూడా వెళ్ళిపోతాడు. ఇక అక్కడ పల్లవి ఉంటుంది, అలాగే బామ్మ చంటి అలాగే ప్రసాదరావు ఉంటారు. వదిలేయమ్మా, ఎందుకు వాడితో మాటలు పడ్డం, ఆ సుమలత బిహేవియరు నా కొడుకు చందు బిహేవియర్ దాదాపు మనస్తత్వం ఒక్కటే, వాళ్ళ వదిలేసి ఎందుకు మాటలు పడ్డం అనగానే, లేదు మావయ్య గారు తను సెటిల్ అవ్వాలి కదా అందుకే అలా చెప్పాను అని చెప్పి పల్లవి అంటుంది. ఆ తర్వాత ఇక పల్లవి, అసలు చందు సరిగ్గా బిహేవ్ చేయట్లేదు కదా, ఒకసారి తనతో మాట్లాడాలి, అంటే అమ్మాయిలతో సరిగ్గా బిహేవ్ చేయట్లేదు కదా, ఒకసారి మాట్లాడాలి అని చెప్పి మళ్ళీ చందు దగ్గరికి వెళ్తుంది. చందు నీతో మాట్లాడాలి, ఆ అమ్మాయి ఎవరు అని చెప్పి పల్లవి అడుగుతుంది. ఆ అమ్మాయ ఎవరు అని చెప్పి చందు అంటూ ఉంటే, అదే రోడ్డు మీద నీతో గొడవ పడింది కదా, నీ కాలర్ కూడా పట్టుకుంది ఏడుస్తుంది, ఆ అమ్మాయి ఎవరు అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే ఒక్కసారిగా షాక్ తింటాడనమాట చందు. ఇక అప్పుడే అక్కడికి చరణ్ వస్తాడు. ఇక బామ్మ ప్రసాదరావు చంటి కూడా వస్తారు, సుమలత అక్షిత భువన కూడా వస్తారు. అప్పుడు చరణ్ అడుగుతాడు, అమ్మాయి ఏంటి మళ్ళీ ఏంటి వాడిని నిలదీస్తున్నావు, ఏం అడుగుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. చరణ్ అడుగుతాడు పల్లవిని. అప్పుడు పల్లవి అంటుంది, ఏమండి ఇందాక నేను చూశానండి, రోడ్డు మీద ఒక అమ్మాయి ఏడుస్తూ మీ తమ్ముడు కాలర్ పట్టుకొని నిలదీసింది, మీ తమ్ముడు కొంచెం హార్ష్గానే మాట్లాడాడు ఆ అమ్మాయితోని, ఆ అమ్మాయిని తోసేసి బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడండి, అసలు ఆ అమ్మాయి ఎవరో తెలియకుండానే అంత ఇదిగా చనువుగా వచ్చి కాలర్ అయితే పట్టుకోదు కదా, ఏం జరుగుతుంది చంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అదే ఏం జరుగుతుంది చందు అని చెప్పి అడుగుతుంది పల్లవి. ఏంట్రా ఆ అమ్మాయి ఎవరు అని చెప్పి చరణ్ కూడా అడుగుతాడు. అమ్మాయి ఏంట్రా అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అదేంటి మమ్మీ అసలు నేను వచ్చి ఎన్ని రోజులైంది, అసలు ఆ అమ్మాయి నాకెవరో కూడా తెలీదు అని చెప్పి అంటాడు చందు. అప్పుడు సుమలత అంటుంది, అయినా వాడు వచ్చి ఎన్ని రోజులైంది, ఇన్ని 5 రోజులకే ఒక అమ్మాయితో ప్రేమైనా నడిపించేసి ఆ అమ్మాయితో అవసరాలన్నీ నడిపించేసి వదిలేస్తాడే ఆ టైప్ అనుకుంటున్నావు నా కొడుకు అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వడం తెలుస్తుంది, నా కొడుక్కి నా రక్తంలోనే ఉంది అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది. అసలు ఏం జరిగిందిరా, అసలు అమ్మాయి తెలియదు అంటావేంటి అని చెప్పి చంటి అడుగుతాడు. అప్పుడు చందు చెప్తాడు, అసలు ఆ అమ్మాయి ఎవరో నిజంగా తెలీదు, నేను బైక్ దగ్గర ఉన్నప్పుడు ఆ అమ్మాయి వచ్చింది, హాయ్ అని చెప్పింది, నేను కూడా నార్మల్గా క్యాజువల్గా హాయ్ చెప్పాను, అయితే డబ్బులు వచ్చి అడిగింది నన్ను, అయితే డబ్బులేంటి నీకెందుకు ఇచ్చేది అని చెప్పి అంటే, అప్పుడు వచ్చిన కాలర్ పట్టుకుంది. ఈ రోజుల్లో సొసైటీ ఎలా ఉంది, అమ్మాయిలు డబ్బుల కోసం, అమ్మాయిలనే కాదు ఎవరైనా ఆ ప్లేస్లో అమ్మాయి ఉంది డబ్బుల కోసం నువ్వు నన్ను అల్లరి చేస్తున్నావు అని చెప్పి, నేను అందరి ముందు గొడవ చేస్తాను అని చెప్పి నన్ను కాలర్ పట్టుకుంది, ఏంటి నువ్వు చేసేది అని చెప్పి ఒక తోపు తోసి నేను బైక్ స్టార్ట్ చేసి వచ్చేసాను, అంతే అదే జరిగింది అని చెప్పి చెప్తాడనమాట చందు. అసలు నువ్వు ఇంతకీ దగ్గరికి వెళ్ళి విన్నావా వన్ కాన్వర్జేషన్ అని చెప్పి అడుగుతాడనమాట చరణ్. అలాగే సుమలత, లేదండి కొంత దూరంలోనే ఉండిపోయాను, ఆ అమ్మాయిని చూద్దామని వెళ్ళాను అని చెప్పి అనగానే, అప్పుడు మరి వెళ్తే మాట్లాడలేదే, అయినా చందు నీకు తెలిసిన వాడేగా, దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు, వాళ్ళ మాటలు వినాల్సింది కదా, ఇలా దూరం నుంచి ఉండి నీ ఇష్టానికి నువ్వు ఏదో అనుకొని నింద వేయడం కరెక్ట్ కాదుగా అని చెప్పి చరణ్ అంటాడు. ఇక అప్పుడు పల్లవి, సరే అండి మీ తమ్ముడిని నేనే తప్పుగా అర్థం చేసుకున్నానేమో, సారీ చందు ఏమనుకోకు, నేను తప్పుగా అనుకున్నట్టున్నాను అని చెప్పి పల్లవి అనడంతో, నా సంగతి ఏంటో నేను చూసుకుంటాను, ఊరికి నా విషయంలో జోక్యం చేసుకోవద్దు అని చెప్పి చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక చరణ్
సోమలత, అక్షిత, భువన అక్కడి నుంచి వెళ్ళిపోగానే, "ఏంటి వదిన నువ్వు చెప్పేది నిజమే అంటావా?" అని చెప్పి అనగానే, "నిజం. నేను నాకు అబద్ధం చెప్పాల్సిన పని ఏంటి? చందు నిజంగా చాలా రూడ్‌గా బిహేవ్ చేస్తున్నాడు. ఇదే కాదు మావయ్య, అసల మొన్న క్యాంప్‌కెళ్ళాం కదా! అక్కడ కూడా అమ్మాయిలతో ఇలాగే మాట్లాడాడు. వాళ్ళు నా ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు జరిగింది చెప్పారు. పెద్ద అల్లరి చేయలేదు. అసలు చందు బిహేవియర్ కరెక్ట్‌గా అనిపించట్లేదు. నాకు తెలిసి ఈ అమ్మాయి కూడా చందుకి ముందే తెలిసిన అమ్మాయే. అందుకే అంత ఇదిగా క్లోజ్‌గా కాలర్ పట్టుకుంది. ఏదో జరుగుతుంది. వా చందు తప్పుదారిలో వెళ్తున్నాడేమో అని భయంగా ఉంది" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అప్పుడు ప్రసాదరావు అంటారు, "ఏమో అమ్మ, వీడు చిన్నప్పటి నుంచి వాళ్ళ పిన్ని దగ్గర పెరిగాడు. వీడి మైండ్ సెట్ ఏంటనేది నాకు కరెక్ట్‌గా తెలీదు. వదిలేయ్, వాడు ఎటు పోతే అటు పోతాడు" అనగానే, "అదేంటి మావయ్య అలా అంటారు?" అనగానే, "అవునమ్మా, వాడి వల్ల నువ్వెందుకు మాటలు పడ్డావు" అని చెప్పి ప్రసాదరావు అంటారు. "తల్లి, కొడుకు తప్పుదారిలో వెళ్తే తల్లి చూసుకుంటూ అలా వదిలేయదే కదా! అందుకే నేను చందు గురించి ఆరాటపడుతున్నాను" అని చెప్పి పల్లవి అంటుంది. ఇక అప్పుడు చంటి కూడా, వదిన, నాకు కూడా ఎందుకో చందు తప్పు చేస్తున్నాడేమో అనిపిస్తుంది. వాడు తప్పు చేస్తే ఈరోజైతే తప్పించుకున్నాడు. ఎప్పటికి తప్పించుకోవడం అయితే అవ్వదు కదా! దొరికినప్పుడు అప్పుడు నువ్వు బుద్ధి చెప్దువులే అని చెప్పి అంటాడు చంటి. మరోపక్క ఇక గుండమ్మ ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. క్యాంప్ సీన్స్ అంతా ఆలోచిస్తూ ఉంటే, ఈ లోపల అక్కడికి ఇటు ఆదిత్య అలాగే శ్రీనివాసరావు వస్తారు. "ఏం ఆలోచిస్తున్నావు?" అని అడగగానే, అప్పుడు గుండమ్మ అంటుంది, "ఏం లేదండి, అక్కడ క్యాంప్ దగ్గర నాకు ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా! అప్పుడు నాకు బ్లడ్ ఎక్కిచ్చారు. రక్తం తక్కువైందని చెప్పి, చాలా బ్లడ్ లాస్ అయింది కదా! అయితే అప్పుడు డాక్టర్ అన్నారు, వేరే సేమ్ బ్లడ్ గ్రూప్ అయినా కూడా బయట వాళ్ళది ఎక్కించినప్పుడు చిన్న చిన్న అబ్నార్మాలిటీస్ అక్కడ ఇక్కడ ఉంటాయి. కానీ నీకు ఎక్కించిన బ్లడ్ మాత్రం లైక్ ఫ్యామిలీ మెంబర్స్ రక్త సంబంధం ఉన్న వాళ్ళ బ్లడ్ ఎక్కించినట్టుగా అన్నీ సరిపోయాయి, అన్నీ సెట్ అయ్యాయి" అని చెప్పి అన్నారు. "ఆ క్యాంప్‌లో బ్లడ్ డొనేషన్ జరిగింది. అప్పుడు పల్లవి కూడా డొనేట్ చేసింది. నాకెందుకో పల్లవి మన కూతురే అనిపిస్తుందండి. ఎందుకంటే పల్లవి బ్లడ్ గ్రూపే నాకెక్కిచ్చారేమో, నాకు మన కూతురు పల్లవి ఏమో అన్న ఫీలింగ్ కలుగుతుందండి" అని చెప్పి గుండమ్మ చెప్తూ ఉంటుంది తన ఆలోచనని. మరి ఈ విషయం అక్కడున్న ఇటు వైష్ణవి వింటుందా లేదా అనేది చూద్దాం కమింగ్ ఎపిసోడ్‌లో. సో ఇంతే అండి ఎపిసోడ్‌లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్